Hey everyone, myself Preeti and welcome back to my channel Craftmosphere. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పటిలాగే ఈ వారం కూడా నేను 3 అమేజింగ్ అండ్ అఫోర్డబుల్ హోమ్ డెకార్ డిఐవైస్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఫస్ట్ డిఐవై కోసం నేను ఈ వుడెన్ ప్లాంక్ తీసుకున్నాను అండ్ దీనిపైన బేస్ కోట్ పెయింట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఏషియన్ పెయింట్స్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం బేస్ కోట్ అయిపోయిన తర్వాత ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ డ్రాయింగ్ ట్రేస్ చేసుకున్నాను. అండ్ ఇది ఒక చిలుక జోష్యం చెప్పే క్యారెక్టర్, నేను దాన్ని ట్రేస్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ కొంచెం 3D ఎఫెక్ట్ కోసం ఈ ఎంసీల్తో ఇతని రుద్రాక్షల మాలని కొంచెం హైలైట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న బాల్స్ చేసి దానిపైన స్టిక్ చేసుకున్నాను. అండ్ కొంచెం ఎంసీల్ మిగిలితే దాంతో ఒక స్మైలీ ఫేస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇతని బట్టలు పెయింట్ చేసుకుందాం. అండ్ జనరల్గా వీళ్ళు రెడ్ అండ్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. సో అందుకే నేను ఇతని డ్రెస్ రెడ్ కలర్తో పెయింట్ చేశాను అండ్ ఆ పైన ఉన్న కండువని ఎల్లో కలర్తో పెయింట్ చేసుకున్నాను. అండ్ పక్కకు ఇక్కడ ఒక చిలుక డ్రా చేసుకున్నాను కదా, దాన్ని గ్రీన్ కలర్తో పెయింట్ చేశాను. అండ్ చిలుక గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి అదే కలర్తో పెయింట్ చేశాను. అండ్ అతని ఫేస్ని నేను స్కిన్ కలర్తో పెయింట్ చేసుకున్నాను. అండ్ పక్కన ఉన్న ఈ ప్లానెట్స్, ఈ కార్డ్స్, స్టార్స్ ఇవన్నీ నేను పెయింట్ చేసుకున్నాను. ఇతని మెడలో ఉన్న రుద్రాక్షల మాలని బ్రౌన్ కలర్తో పెయింట్ చేసుకుని ఒక నామం పెయింట్ చేసుకున్నాను. అండ్ ఈ మొత్తం వుడెన్ ప్లాంక్ని నేను గ్రీన్ కలర్తో పెయింట్ చేసుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా నేను ఇక్కడ ఒక డైలీ క్యాలెండర్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి హడావిడిగా రెడీ అయి వెళ్తుంటే ఎవరైనా పాజిటివ్గా ఈరోజు నీకు చాలా బాగా గడుస్తుంది అంటే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఏ పాజిటివ్ వర్డ్ ఫ్రమ్ సమ్వన్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ఏ స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్ అండ్ ఫర్ ష్యూర్ ఆన్ ద బిగినింగ్ ఆఫ్ ఏ డే. మనం ఎంత నమ్మకపోయినా ఒక పాజిటివ్ వర్డ్ మన మూడ్ని లిఫ్ట్ చేస్తుంది. సో అదే థాట్తో నేను ఈ డిఐవైలో టుడే విల్ బీ ఆసమ్, గుడ్ లక్ అనే థాట్స్ రాశాను. ఇది డైలీ క్యాలెండర్ కాబట్టి మన ఇంట్లో మనకు నచ్చినట్టుగా మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్తో అందమైన డిఐవైస్ చేసుకొని ఇంటిని అలంకరించుకుంటే ఆ ఆనందమే వేరు కదా. సో ఇలాంటి డిఐవైస్ చేసుకొని మనం డైలీ దాన్ని చూస్తూ గడుపుతూ ఉంటే ఎంత హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది. సో అన్నీ నేను ఇలా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఐవైస్ చేస్తూ ఉంటాను. అవి చూసినప్పుడు మన మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ పెయింట్ చేసుకొని ఈ స్మైలీని మధ్యలో స్టిక్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక క్యాలెండర్ తీసుకొని ఆ సిలికాన్ గ్లూ హెల్ప్తో బాగా స్టిక్ చేసుకొని మన ఈ క్యూట్ అండ్ అందమైన డిఐవైని నేను కంప్లీట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్. లెట్ స్టార్ట్ అవర్ సెకండ్ డిఐవై. నేను మళ్ళీ ఒక వుడెన్ ప్లాంక్ తీసుకున్నాను అండ్ ఇది కొంచెం చిన్న సైజులో ఉంది. అండ్ సేమ్ ప్రొసీజర్ బేస్ కోట్ ప్రైమర్తో ఇచ్చి ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత సెకండ్ కోట్ కోసం నేను ఇక్కడ బ్రౌన్ అక్రిలిక్ కలర్ అండ్ వైట్ కలర్ రెండు మిక్స్ చేస్తూ ఒక స్పాంజ్ హెల్ప్తో డాబింగ్ ప్రాసెస్లో ఈ ప్లాంక్ అంతా పెయింట్ చేసేసాను. ఇది మొత్తం పెయింట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక టిక్ టాక్ బాక్స్ తీసుకుంటున్నాను. మీరు ఇలాంటి సైజులో ఉన్న ఏదైనా బాక్స్ తీసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా బేస్ కోట్తో పెయింట్ చేసుకొని దాని తర్వాత బ్రౌన్ కలర్తో పెయింట్ చేసేసాను.
అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం, ఇది డ్రై అయ్యేలోపు. అండ్ ఇక్కడ నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ క్రాఫ్ట్ కోసం మనము ఒక జూట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర అది అవైలబుల్గా లేదు అండ్ ఆన్లైన్ తెప్పించే టైం కూడా లేదు. సో హవెవర్ నా ఛానల్ కాన్సెప్టే ఇది, మనకు అవైలబుల్గా ఉన్న వస్తువులతో క్రాఫ్ట్ చేయడం. జూట్ ఫ్యాబ్రిక్కి సబ్స్టిట్యూట్ నేను ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి నేను దీనిని యూజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక 3x3 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అప్పర్ సైడ్ నుంచి 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఉన్న జాయింట్ని హ్యాండ్ స్టిచ్తో స్టిచ్ చేసుకోండి. మ్యాచింగ్ కలర్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ జాయింట్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బేస్ పార్ట్ ఓపెన్ ఏదైతే ఉందో దానికోసం మనము సిల్క్ థ్రెడ్ యూస్ చేద్దాము. సిల్క్ థ్రెడ్ ఒక 2 లేయర్స్ తీసుకొని ఇక్కడ మనం గొలుసు కుట్టు వేద్దాము. మీకు ఐడియా ఉంటుంది గొలుసు కుట్టు ఎలా వేయాలో. స్టిచ్ అనేది నీడిల్ పై నుంచి రావాలి. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తున్నాను. నేను ఒక మినీ సైజ్ గోన సంచి ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకే నేను జూట్ ఫ్యాబ్రిక్ ఉంటే బాగుండేది అని అన్నాను, కానీ ఇది కూడా బాగానే ఉంది. మీకు ఒకవేళ ఇట్లాంటిది దొరికితే ఓకే, లేకపోతే జూట్ ఫ్యాబ్రిక్ తెప్పించుకొని ఇట్లాంటి క్రాఫ్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో ఉన్న పాత గోన సంచిని కొంచెం కట్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక 4-5 ప్రిపేర్ చేసుకున్నాను ఇలాంటివే. అండ్ దాంట్లో స్టఫింగ్ చేయడానికి నేను ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకున్నాను. మీరు నార్మల్ న్యూస్ పేపర్ కానీ వేస్ట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఏదైనా వేస్ట్ మెటీరియల్స్ దీంట్లో స్టఫింగ్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ టిష్యూ పేపర్ని ఇలా రోల్ చేసుకొని ఆ బ్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో స్టఫ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది జాగ్రత్తగా లోపల ఫిల్ చేసుకున్న తర్వాత మనం దానిపై నుంచి కొంచెం లైట్గా ఫెవికాల్ రాస్తూ కలర్ఫుల్ పల్సెస్తో మనం ఇలా దానిని స్టిక్ చేసుకుందాం. అండ్ డిఫరెంట్ బ్యాగ్స్లో డిఫరెంట్ పల్సెస్తో మనం ఇలానే సేమ్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ అన్ని బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ కనిపించకుండా మనం ఈ పల్సెస్ని ఒక్కొక్కటి తీసుకుని దానిపైన స్టిక్ చేసుకుందాం. ఇది కొంచెం పేషెన్స్తో చేసుకోవాలి, కానీ తర్వాత వచ్చే అవుట్లుక్ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా అండ్ అందంగా కనిపిస్తుంది. అందరూ చూస్తూ ఉండాల్సిందే. నేను ఇలాంటివే 3-5 ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. కలర్ఫుల్గా ఉండే పప్పులు అయితే చాలా బాగుంటుంది. రెడ్ మసూర్ దాల్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ నా దగ్గర లేదు. సో నేను ఈ ఎల్లో కలర్దే యూజ్ చేశాను. అండ్ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సిలికాన్ గ్లూ యూజ్ చేస్తూ నేను ఈ వుడెన్ ప్లాంక్ పైన ఈ బ్యాగ్స్ ఏవైతే మనం రెడీ చేసుకున్నామో అవి దానిపైన స్టిక్ చేసేద్దాం. మీరు ఫస్ట్ ఒకసారి పెట్టుకొని చూసి సెట్ అయిన తర్వాత స్టిక్ చేసుకోండి. ఈ సిలికాన్ గ్లూ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ కింద ఒక నోట్ ప్యాడ్ కూడా స్టిక్ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఈ బాటిల్ మనం పెయింట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం ఎంసీల్ హెల్ప్తో ఆ బాటిల్ని మనం స్టిక్ చేసుకుందాం. అండ్ ఈ క్రాఫ్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి నేను అల్యూమినియం వైర్ తీసుకొని దాన్ని యూ షేప్లో బెండ్ చేసుకొని అదే ఎంసీల్ హెల్ప్తో ఆ వుడెన్ ప్లాంక్కి స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇది బాగా సెట్ చేసుకున్న తర్వాత డ్రై అవ్వడానికి వదిలేసి అది బాగా డ్రై అయిపోయిన తర్వాత మన కిచెన్ డిఐవై రెడీ అయినట్టే. ఆ బాక్స్లో ఒక పెన్ పెట్టుకొని మనం మన కిచెన్లో డెకరేట్ చేసుకుంటే మన కిచెన్ డెకోర్ డిఐవై ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు మన థర్డ్ డిఐవై అండ్ లాస్ట్ డిఐవై చూద్దాం. ఈ డిఐవై చాలా చాలా సింపుల్గా ఉండబోతుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్గా కూడా ఉండబోతుంది.
అండ్ దీనికోసం నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను. అండ్ ఈ బాక్స్ని మనం ఇలా మొత్తం ఓపెన్ చేసుకుందాం జాగ్రత్తగా. మొత్తం ఓపెన్ చేసుకొని ఫ్లాట్ చేసుకున్న తర్వాత దాన్ని నేను ఒక హోల్ పంచ్ హెల్ప్తో ఇలా హోల్స్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్తో కూడా ఇలా హోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ హోల్ నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. దాని తర్వాత నేను దీనిపైన స్టార్స్ డ్రా చేసుకుంటున్నాను. స్టార్స్ డ్రా ఈ పేపర్ అంతా స్టార్స్ డ్రా చేసుకున్న తర్వాత నేను ప్రెసిషన్ నైఫ్ హెల్ప్తో ఇలా స్టార్స్ని అంతా కట్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని క్రాఫ్ట్ నైఫ్ అని కూడా అంటారు, కానీ ఇది కొంచెం యూజ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా యూజ్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ స్టార్స్ అన్నీ ఇలా తీసేయవచ్చు. ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. సో నేను ఇదే ప్రొసీజర్ ఫాలో చేస్తూ ఈ షీట్ అంతా ఈ స్టార్స్ మనం డ్రా చేసుకున్న స్టార్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ పైన ఎంబోస్డ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం పెయింట్ చేస్తే అంత బాగుండదు. సో నేను దానివల్ల ఈ బాక్స్ని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాను. మీరు ప్లెయిన్ బాక్స్ తీసుకుంటే నార్మల్గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, రివర్స్లో ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎనామల్ పెయింట్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ కార్డ్బోర్డ్ బాక్స్ చాలా థిన్గా ఉంది. సో కొంచెం స్ట్రెంగ్త్ కోసం ఎనామల్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది పెయింట్ డ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఒక లైట్ ఫిక్స్ చేసుకొని దాని పక్కకున్న మనం హోల్స్ చేసుకున్నాం కదా, ఆ హోల్స్లోంచి ఈ వైర్ని తీసుకొని డెకరేట్ చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. మీ అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ఆల్ ద వీడియోస్. నా వర్క్ అండ్ నా కష్టం మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. అండ్ మీకు ఏ DIY నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.